ఆలపాటిని ఘనాపాటిని చేసుకుందాం. రానున్న పట్టభద్రుల ఎన్నికలకు కూటమి నాయకులు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలి. తొలి ప్రాధాన్యత ఓటు కూటమి అభ్యర్థికి ఆలపాటికి వేసే విధంగా కృషి చేయండి. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. కూటమి నాయకుల సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో నవయుగ కన్వెన్షన్ నందు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా కూటమి ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, నరసరావుపేట జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ, రాష్ట్ర గ్రంథాలయాల పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, నరసరావుపేట బీజేపీ సమన్వయకర్త రంగిశెట్టి రామకృష్ణ, నరసరావుపేట పరిశీలకులు మన్నవ మోహన్ కృష్ణ, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా గెలిపించి ఘనాపాటిని ఈ నెలలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కుటుంబ నాయకులు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని, ప్రతి గ్రాడ్యుయేట్ తన తొలి ప్రాధాన్యత ఓటు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసే విధంగా ప్రతి కూటమి కార్యకర్త కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఆలపాటి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కష్టపడి కృషి చేసి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని అభ్యర్థించారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గడిచిన 7 నెలలు ప్రజలకు చేసిన సంక్షేమం, అభివృద్ధితో పాటు రాబోయే రోజులలో చేయబోయే పనులను కల్పించబోయే ఉపాధి లక్ష్యాలను గ్రాడ్యుయేట్స్కి వివరించి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అధిక మెజారిటీతో గెలిపించుకుందామని, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిని గెలిపించుకుందామని పేర్కొన్నారు. చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పట్టభద్రులు తొలి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజాకు వేసే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు ఆలపాటి రాజాకు పడే విధంగా అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.